ఆర్యత్తల్ ఒరువన్ అనే మూవీ కనుక మీకు గుర్తుంటే అది రిలీజ్ టైంలో తమిళ్లో ఫ్లాప్ అయింది, ఇక్కడ తెలుగులో హిట్ అయింది. అండ్ అలా టైం గడిచే కొద్దీ జనాలకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి సినిమాని ఆ రోజు ఎందుకు గుర్తించలేకపోయామా అని. సో అలా సెల్వరాఘవన్ గారు తీసిన ఈ సినిమా కొన్నాళ్ళకి కల్ట్ క్లాసిక్ గా మారింది. ఇలాంటి రిలీజ్ టైంలో గుర్తించలేని సినిమాలు మన టాలీవుడ్ లో కూడా ఎన్నో ఉన్నాయి. వాటిల్లో కొన్ని వాటి గురించి ఇవాళ వీడియోలో మాట్లాడుకుందాం. సో 15 మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. స్పెషల్ నోట్, ఈ లిస్ట్ లో కలేజా, ఆరెంజ్, ఓయ్ మూవీస్ ని ఇంక్లూడ్ చేయడం లేదు, బికాస్ వాటికి రావాల్సిన రికగ్నిషన్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి. నెంబర్ 15, డియర్ కామ్రేడ్. విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి అండ్ గీతా గోవిందం తర్వాత తీసిన బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. బట్ మూవీకి మాత్రం రిలీజ్ టైంలో కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చి సేమ్ టెంప్లెట్ ఆఫ్ మూవీ, స్లో నరేషన్, అది ఇది అని థియేటర్స్ లో దీన్ని రికగ్నైజ్ చేయలేకపోయారు. బట్ హిందీలో గోల్డ్ మైన్స్ యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసినప్పుడు ఇట్ గాట్ 420 మిలియన్ వ్యూస్. అండ్ లేటర్ తెలుగు నుండి ఆస్కార్స్ కి బెస్ట్ ఇండియన్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఫైనల్స్ వరకు వెళ్ళింది. అప్పుడు జనాలకు అర్థమైంది దిస్ మూవీ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ అని. అండ్ అలా విజయ్ కెరీర్ లో డియర్ కామ్రేడ్ ఒక అండర్ రేటెడ్ మూవీగా మిగిలిపోయింది. నెంబర్ 14, ఎవడే సుబ్రహ్మణ్యం. నాగశ్విన్ ఫస్ట్ ఫిలిం అయిన ఈ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీని చాలా మంది థియేటర్స్ లో రికగ్నైజ్ చేయలేకపోయారు. సుబ్రహ్మణ్యం అండ్ అతని ఫ్రెండ్ అయిన రిషి దూద్ కాశీకి వెళ్దామని అనుకుంటారు. బట్ అనుకోకుండా రిషి చనిపోవడంతో అతని యాషెస్ అయిన దూద్ కాశీకి చేర్చాలి అని హీరో జర్నీని స్టార్ట్ చేస్తాడు. దారిలో అతను నేర్చుకున్న లైఫ్ లెసన్స్ ని, హీరో క్యారెక్టర్ ఆర్క్ ని, జర్నీని అద్భుతంగా చూపించి చివరిలో సుబ్రహ్మణ్యం అంటే ఎవరు అనేది హీరోకి తెలిసేలా చేస్తారు. మూవీ బాగుంది అని అనిపించుకున్నా కూడా సమ్ రీజన్స్ వల్ల అండర్ రేటెడ్ గా మిగిలిపోయింది. నెంబర్ 13, గౌతమ్ నందా. ధనం మూలం ఇదం జగత్. మనీ అండ్ దానికి ఉండే వాల్యూ గురించి, మనీ ఒక్కటే కాదు లైఫ్ కూడా అని గౌతమ్ నందాలు ఇద్దరు చెప్పిన ఈ డైలాగ్స్ థాట్ ప్రొవోకింగ్ గా ఉంటాయి. బట్ ఎందుకో ఈ మూవీని జనాలు థియేటర్స్ లో రిజెక్ట్ చేశారు. లేటర్ ఇయర్స్ గడిచే కొద్దీ ఈ మూవీని గుర్తించి అండర్ రేటెడ్ అన్నారు. నెంబర్ 12, ఒకే ఒక్క జీవితం. మన తెలుగులో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ మీద వచ్చిన మూవీస్ చాలా చాలా తక్కువ. అందులో వచ్చిన బెస్ట్ మూవీ ఈ ఒకే ఒక్క జీవితం. ఈ మూవీలో ఆ కాన్సెప్ట్ కన్నా అమ్మ అనే ఎమోషన్ కి ఎక్కువ కనెక్ట్ అవుతాం. ముగ్గురు వ్యక్తులు టైం ట్రావెల్ చేసి వాళ్ళ పాస్ట్ లోకి వెళ్లి అక్కడ వాళ్ళ లైఫ్ ని మార్చుకుందాం అని ట్రై చేస్తారు. చివరికి వాళ్ళకి ఏమైంది, అనుకున్నది పూర్తి చేశారా లేదా అనేది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్. ఈ మూవీ కూడా థియేట్రికల్ గా బాగుంది అనిపించుకున్న వేరియస్ రీజన్స్ వల్ల అండర్ రేటెడ్ గానే మిగిలిపోయింది. బట్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైం ట్రావెల్ మూవీ ఇన్ టాలీవుడ్. నెంబర్ 11, ప్రతినిధి. నారా రోహిత్ గారి ఫిల్మోగ్రఫీలో మాక్సిమం నెంబర్ ఆఫ్ మూవీస్ అండర్ రేటెడ్ గానే ఉండిపోయాయి. వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఈ ప్రతినిధి మూవీ. ఈ మూవీ థియేట్రికల్ గా ఓకేష్ గా పర్ఫామ్ చేసిన మూవీకి రావాల్సిన రికగ్నిషన్ అయితే రాలేదు. సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ తో ఒక కామన్ మ్యాన్ సీఎం ని కిడ్నాప్ చేసే ఈ స్టోరీలో ఎన్నో థాట్ ప్రొవోకింగ్ సీన్స్ ఉంటాయి. లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నాను. పెట్రోల్ లీటర్ 70 రూపాయలు 16 పైసలు. 71 రూపాయి ఇచ్చాను. 84 పైసలు నాకు ఇచ్చేస్తే సీఎం గారిని వదిలేస్తాను. బట్ సాడ్ థింగ్, మూవీ అండర్ రేటెడ్ గానే మిగిలిపోయింది. నెంబర్ 10, కంచె. కులం అంటే పని అని ఇద్దరు వేరు కులాల వాళ్ళ మధ్య జరిగే ఈ ప్రేమ కథలో ఎన్నో గొప్ప గొప్ప డైలాగ్స్ ఉన్నాయి. ఇంత విశాల విశ్వంలో కోటాను కోట్ల జీవాల్లో మనమెంత, మన పగలు పంతాలు పట్టింపులెంత, ఒక చుక్కలో బతుకుతున్న మొక్కలం, అందరం అయిన వాళ్ళం. అది ఏ నా కొడుక్కి అర్థం కావట్లేదు. వరల్డ్ వార్ 2 టైంలో జరిగే ఈ కథలో రైటింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సాలిడ్ గా ఉండి అండ్ మూవీ రిలీజ్ టైంలో సినిమా బాగుంది అని అనిపించుకున్నా కూడా ఈ మూవీని జనాలు థియేటర్ లో రికగ్నైజ్ చేయలేకపోయారు. బట్ లేటర్ ఈ మూవీని 25 గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ద డికేడ్ లో ఎక్కించి నేషనల్ అవార్డు ఇచ్చారు. అండ్ ఇది అప్పుడు కాకుండా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే వరుణ్ తేజ్ కి థియేట్రికల్ గా ఒక మంచి బ్లాక్ బాస్టర్ అయి ఉండేది. బట్ సాడ్ ఒక అండర్ రేటెడ్ మూవీ అయింది. నెంబర్ 9, వేదం. క్రిష్ గారు తీసిన మూవీస్ లైక్ గమ్యం, వేదం అండ్ ఇందాకటి కంచె ఆర్ మోస్ట్లీ అండర్ రేటెడ్. ఈ వేదం మూవీతో క్రిష్ గారు హైపర్ లింక్ సినిమా అనే కాన్సెప్ట్ ని టాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 3-4% స్టోరీ ఒక చోట లింక్ అవడం అనమాట. డబ్బుకి మనిషికి మధ్య జరిగే ఈ హార్ట్ టచింగ్ మూవీలో ప్రతి ఒక్కళ్ళు అప్పట్లో కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ థియేట్రికల్ గా దీనికి రావాల్సిన అప్లాస్ అయితే రాలేదు. నెంబర్ 8, చందమామ కథలు. బయట ఉండే రియాలిటీని బేస్ చేసుకుని 2014 లో వచ్చిన ఈ చందమామ కథలు అనే ఆంథాలజీ మూవీ చాలా అండర్ రేటెడ్ అనే చెప్పాలి. ఇందులో మెయిన్ క్యారెక్టర్ అయిన రైటర్ కి వాళ్ళ కూతురు ట్రీట్మెంట్ చేయడానికి డబ్బులు అవసరం అవడంతో ఒక కథని రాయడం స్టార్ట్ చేస్తాడు. అందులో ఒక మోడల్, బ్యాచులర్, స్టూడెంట్, బెగ్గర్ ఇలా 8 డిఫరెంట్ స్టోరీస్ ఆయన చుట్టుపక్కల చూసే రియాలిటీని బేస్ చేసుకుని ఉంటాయి. అండ్ ఆ స్టోరీస్ ప్యారలల్ గా మనీ, లవ్, లైఫ్ అనే వాటి గురించి నడుస్తూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇంటర్ కనెక్ట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఏమైంది అనేది ఇస్ ద రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలో కూడా అంత రికగ్నిషన్ రాని మూవీ ఇది. బట్ ఇట్స్ డెఫినెట్లీ ఏ వర్త్ వాచ్. నెంబర్ 7, మెంటల్ మదిలో. శ్రీ విష్ణు చేసిన మూవీస్ లైక్ అప్పట్లో ఒకడు ఉండేవాడు, నీది నాది ఒకటే కదా అండ్ ఈ మెంటల్ మదిలో మూవీస్ అండర్ రేటెడ్ అనే చెప్పాలి. లైఫ్ లో డెసిషన్స్ తీసుకోవడానికి స్ట్రగుల్ అయ్యే ఒక టిపికల్ మిడిల్ క్లాస్ పర్సన్ లైఫ్ స్టోరీయే ఈ మెంటల్ మదిలో. వివేక్ ఆత్రేయ తీసిన ఈ మూవీ అంటే సుందరానికి మూవీలా థియేట్రికల్ గా పెద్దగా రెస్పాన్స్ చూపిపోయినా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. రామ్ కామ్, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చింది.
నెంబర్ 6 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఈ మూవీ కూడా రెగ్యులర్ లవ్ స్టోరీస్ లానే స్టార్ట్ అయ్యింది. అండ్ దెన్ హీరో హీరోయిన్ మధ్య ఉన్న రిలేషన్షిప్ డీప్ గా వెళ్ళడం అండ్ డ్యూ టు సర్కమ్స్టాన్సెస్ అండ్ వాళ్ళ ఫేట్ వల్ల వాళ్ళు సెపరేట్ అయిపోవడం, ఇదంతా ఎక్కడో చూసిన స్టోరీ లానే ఉంటది. బట్ ఎండింగ్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండం దట్ వాళ్ళిద్దరు మళ్ళీ రీయూనియన్ అవుతారు అని. ఇదే ఈ సినిమాని స్పెషల్ ప్లేస్ లో పెట్టేసింది. అండ్ మీకు ఒక విషయం కనుక తెలిస్తే అర్జున్ రెడ్డి మూవీకి ముందు సందీప్ గారు ఈ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారంట. అండ్ ఈ మూవీకి అర్జున్ రెడ్డికి కూడా కొన్ని సిమిలారిటీస్ అనేవి కనిపిస్తాయి. మీరు అవేంటో గుర్తిస్తే కింద కమెంట్ చేయండి. నెంబర్ 5 మనమంతా. చంద్రశేఖర్ ఎల్ఐటి గారి ఫిల్మాటోగ్రఫీ కనుక చూస్తే అయితే, అనుకోకుండా ఒక రోజు, ప్రయాణం, సాహసం అండ్ మనమంతా ఇవన్నీ అండర్ రేటెడ్ లానే ఉంటాయి. అది మరి ఆయన ప్రమోషన్ సరిగ్గా చేయకో లేదో మరి ఇంకేంటో తెలియదు కానీ తీసిన ప్రతి మూవీ మాక్సిమం అండర్ రేటెడ్ గానే మిగిలిపోతుంది. ఈ మనమంతా మూవీ కూడా సేమ్ స్టోరీ. నలుగురు వ్యక్తుల లైఫ్ ని చూపించి చివరిలో వాటిని ఇంటర్ కనెక్ట్ చేస్తారు. లైక్ ఇందాక మనం అనుకున్న వేదం అండ్ చందమామ కథల మూవీలా ఆ కనెక్షన్ లో మనకు క్లారిటీ వస్తుంది వాళ్ళ నలుగురు ఒకే ఫ్యామిలీ అని. అండ్ దెన్ ఒక హై తో మనం మూవీని ఎండ్ చేస్తాం. ఈ మూవీని కూడా లేటర్ 25 గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ద డికేడ్ లోకి చేర్చారు. బట్ రిలీజ్ టైంలో దీనికి రావాల్సిన రికగ్నిషన్ అయితే రాలేదనే చెప్పాలి. నెంబర్ 4 అన్యూజువల్ గా కొంతమంది పీపుల్ వాళ్ళ లైఫ్ లో జరిగే ప్రాబ్లమ్స్ తో ఒక రెస్టారెంట్ లో మీట్ అవ్వడం అండ్ లాస్ట్ కి ఆ పర్సన్స్ అంతా ఒకళ్ళే అన్న ట్విస్ట్ రివీల్ అవ్వడం. అప్పటిదాకా ఇలాంటి ట్విస్ట్ తో మూవీ అనేది టాలీవుడ్ లో చూడాల. ప్రశాంత్ వర్మ ఫస్ట్ మూవీతోనే ఈ రేంజ్ ఆఫ్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే గ్రేట్. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ తోనే డిఫరెంట్ స్టోరీస్ ని లాస్ట్ కి ఇంటర్ కనెక్ట్ చేసి ఇంకొక మూవీ కూడా వచ్చింది, అదే కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ రెండు మూవీస్ కి స్లైట్ సిమిలారిటీస్ అనేవి కనిపిస్తాయి. నెంబర్ 3 ప్రస్థానం. 2010 లో పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ ప్రస్థానం మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా రావాల్సిన రికగ్నిషన్ అయితే రాలేదు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది జనాలు దీన్ని కల్ట్ క్లాసిక్ లేదా మాస్టర్ పీస్ అని అన్నారు. మరి కొంతమంది ఏమో ఎన్ని పొలిటికల్ డ్రామాస్ వచ్చినా ప్రస్థానం లాంటి మూవీ మళ్ళీ రాదు అని అన్నారు. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ స్టోరీ, క్యారెక్టర్స్ అండ్ డైలాగ్స్. ఎన్ని పురాణాలు వెతికినా నిన్ను తేలకొట్టే పాత్రే లేదు. ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. దీనిలో మన ఎపిక్స్ అయిన రామాయణ, మహాభారతాల రెఫరెన్స్లు అండ్ గాడ్ ఫాదర్, హ్యామ్లెట్ లాంటి మూవీస్ నుండి ఇన్స్పైర్ తీసుకున్నారంట. కలేజా మూవీలో ఉండే డైలాగ్ ఈ ప్రస్థానం మూవీకి కరెక్ట్ గా సెట్ అయితే. అది అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించలేరు, జరిగాక ఎవరు గుర్తించిన అవసరం లేదు అని. 2010 లో ప్రస్థానం అనే ఒక అద్భుతం జరిగింది, దాన్ని ఎవరు గుర్తించలేకపోయారు. నెంబర్ 2 రిపబ్లిక్. ఎందుకో తెలియదు కానీ అగైన్ దేవకట్ట గారు ప్రస్థానం తర్వాత తీసిన బెస్ట్ వర్క్ అయిన రిపబ్లిక్ మూవీని థియేటర్స్ లో ఎవరు పెద్దగా రికగ్నైజ్ చేయలేదు. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ మూవీ కన్నా ఈ రిపబ్లిక్ మూవీ 100 times బెటర్ ఉంటది. తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి పొలిటికల్ డ్రామా నాకు తెలిసి ఎవరు తీయలేరు. అలా దేవకట్ట గారు తీసిన ఈ రెండు పొలిటికల్ డ్రామాస్ కి రావాల్సిన రికగ్నిషన్ రాక మోస్ట్ అండర్ రేటెడ్ గా మిగిలిపోయాయి. నెంబర్ 1 నేనొక్కడినే. సుకుమార్ గారు మహేష్ బాబు గారితో చేసిన ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీని జనాలు రిలీజ్ టైంలో ఫ్లాప్ చేసిన పోను దీన్ని గుర్తించారు. రిలీజ్ టైంలో స్క్రీన్ ప్లే కాంప్లెక్స్ గా ఉంది, మూవీ లెంత్ గా ఉంది, హీరోకి సైకలాజికల్ డిసార్డర్ ఉంది, అది ఇది అని ఆ టైంలో దీన్ని రిజెక్ట్ చేశారు. బట్ అగైన్ కలేజా మూవీలా ఈ అద్భుతాన్ని కూడా గుర్తించి దీన్ని వన్ ఆఫ్ ద 25 గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ద డికేడ్ లోకి చేర్చారు. సో దట్స్ ఆల్ అబౌట్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఇన్ టాలీవుడ్. ఇవే కాక ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, వాటి గురించి ఇఫ్ పాసిబుల్ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సినిమాకి సంబంధించిన టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్, బాయ్.